నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్ మరమ్మతులు జనవరిలోపు పూర్తి చేయాలి. తిరుపతి నగరంలోని హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. యాదవ భవనాన్ని పరిశీలించిన తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భవన నిర్మాణానికి తోడ్పాటును అందిస్తానని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఏర్పాట్లపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవో పాపిరెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పీసీసీ పిలుపు మేరకు గురువారం గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు నల్లగంతలు కట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ కుల మతోన్మాదాన్ని నశించాలని, అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం ఆయనను అరెస్టు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ బీజేపీ మతోన్మాద చర్యలు పెచ్చుమీరుతున్నాయని మండిపడ్డారు. మనధర్మ శాస్త్రాన్ని తమ రాజ్యాంగంగా మార్చుకొని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు మేధావిగా గుర్తించిన బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని యావత్ ప్రపంచం భావిస్తుందని అన్నారు. ఆయన ఆశయాలను, ఆలోచనలను అమలు చేస్తామని అంటుంటే ఆయనకు బదులుగా దేవుడి పేరు స్మరించాలని చెప్పడం వెనుక అమిత్ షా అసలు ఉద్దేశం బట్టబయలైందని తెలిపారు. దళితుల ఆరాధ్య దైవం అంబేద్కర్ను కించపరిచిన దళితుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారని ఆయన తెలిపారు. పార్లమెంట్లోనే అంబేద్కర్ను అవమానించినందుకు తక్షణం ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దీనిపై కేంద్రం స్పందించకపోతే తాము పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయిన నరేంద్రబాబు, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గొడుగు చింతల గోపి, ప్రధాన కార్యదర్శి తళారి గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న 17వ తారీఖు రాజ్యసభలో గర్వం పట్టిన అమిత్ షా అంబేద్కర్ గురించి అన్ని పార్టీల వాళ్ళు చెబుతుంటే అతను అంబేద్కర్ ఏమన్నా దేవుణ్ణి కానీ నమ్ముకుంటే మీకు 7 జన్మల పుణ్యమైనా వస్తుందంటాడు. ఒక కులతత్వ పార్టీ, ఒక మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ అసలు దేశంలోనే ఉండటానికి వీల్లేదు. అమిత్ షాని వెంటనే అతని పదవికి రాజీనామా చేసి అతన్ని జైల్లో పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విధంగా ఉన్నామంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే కారణం. అటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గురించి మీరు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పిన దానికి అంబేద్కర్ని కించపరచడం జరిగింది. దానికి బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉచిత ఇసుకను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామం సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద ఇసుక రీచ్ ప్రాంతాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డితో గ్రామస్తులు కలిసి రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనంతరం పరిశీలించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పలువురు రాత్రి వేళల్లో కూడా ఇసుకను ట్రాక్టర్లలో తీసుకువెళ్తున్నారని, తాగి వాహనాలు నడుపుతూ యాక్సిడెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక విధానంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వరాదని పేర్కొన్నారు. ఉచిత ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో పేదలకు ఉచితంగా ఇసుక అంటే ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఆశించకుండా చట్టబద్ధమైన రుసుము మాత్రమే చెల్లించడం ద్వారా
సదరు ఇసుక రీచ్ డిపో నిర్వహణకు వినియోగించడం జరుగుతుందని ఎలాంటి లాభాపేక్ష ప్రభుత్వానికి లేదని అన్నారు. సీఎం ఆదేశాల మేరకు పేద ప్రజలు వారి ఇళ్ల నిర్మాణాలకు గ్రామాలలో అందుబాటులో ఉండే ఇసుకను ట్రాక్టర్లలో ఎడ్ల బండ్లో తీసుకువెళ్లవచ్చునని, ఎలాంటి అక్రమ రవాణాకి తావివ్వరాదని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎలాంటి ఇసుక రవాణా నది వద్ద రీచ్ డిపోల నుండి జరగరాదని అన్నారు. సదరు తొట్టంబేడు మండలం స్వర్ణముఖి నదిలోని ఇసుక అక్రమంగా కొందరు తరలిస్తున్నారని తెలిపిన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులను ఇక్కడ విధులు కేటాయించి సీసీ కెమెరాల ఏర్పాటుతో పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే కలెక్టర్కు వివరిస్తూ ఈ మధ్యనే మద్యం తాగి కొందరు వాహనాలు నడిపి ఢీకొట్టడం వలన 2 చనిపోవడం జరిగిందని, సదరు నది వద్ద మద్యం తాగిన వారిపై చెక్ చేసే బ్రీత్ అనలైజర్ టెస్ట్ కొరకు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. చెరువు నుంచి కానీ, నది నుంచి కానీ, ఎడ్ల బండ్లో కానీ, ట్రాక్టర్లో కానీ లోకల్ అవసరాల కోసం మేరకు ఇసుక తీసుకెళ్ళడానికి వెసులుబాటు ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎవరన్నా వచ్చి తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే కాకపోతే ఏమంటే ఈ ఊర్లో రాత్రి పగలు కూడా ఇసుక తీయడంతో కొంచెం ఊర్లో గ్రామస్తులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు కూడా ట్రాక్టర్లు ఇక్కడికి రావడం, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఇల్లీగల్గా కూడా కొంతమంది సొంత అవసరాలకు కాకుండా ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్ళి ఇంకెక్కడన్నా డంప్ చేసి అక్కడ హోర్డింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ ట్రిప్పర్లో తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్తున్న సమాచారం రావడంతో ఇక్కడ ఈరోజు ఇద్దరం కూడా రావడం జరిగింది. ఇక్కడ పటిష్టమైనటువంటి వ్యవస్థను పెట్టి ఒక విఆర్ఓ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్ని పెట్టి రౌండ్ ద క్లాక్, అదేవిధంగా ఒక సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయమని ఆర్డీఓ గారికి ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సీసీ కెమెరా పెట్టి ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో, అంటే ఉదయం పూట మాత్రమే, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుక తోలుకునే విధంగా, అదేవిధంగా ఇల్లీగల్గా ఎటువంటి ఇసుక వెళ్లకుండా కూడా కేవలం సొంత అవసరాల మేరకే ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా మనము నడుచుకోవాలనే ఉద్దేశంతో జిల్లాలో ఎవరికి కూడా ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న శాండ్ కూడా పాత గవర్నమెంట్లో గడిచిన 5 సంవత్సరాలు టిప్పర్లు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా చేసిన దానివల్ల ఇష్టం ఉన్నట్టు గుంటలు కొట్టేసి అని చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా మరి తెల్ల బంగారాన్ని అమ్ముకోవడం జరిగింది. దీనికి ఒక చెక్మేట్ పెడుతూ ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకుండా పేదవాడు ఇల్లు కట్టుకోవడానికో లేదా అనేక కారణాలకు వాడుకోవడానికో ఈ శాండ్ అనేది మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం చేసిన మాట మీకు తెలిసింది. కలెక్టర్ గారే స్వయంగా ఆయన రీచ్ రావడం అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు అవర్ రీచ్. ఇక్కడ ఏంటంటే ఊరు వాళ్ళు కూడా సమస్య చెప్తా ఉన్నారు. ఉన్న బోర్లు అవన్నీ ఉన్నాయి, పైపులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇష్టారాజ్యంతో వేస్తున్నారు. ఎందుకంటే అవతల పక్క చెరువు పారుతుంది కాబట్టి, ఇటు పక్క ఇసుక ఉంది కాబట్టి ఇటు నుంచి తీసుకుపోతున్నారు. దీనికి మూడు మార్గాలు చెప్పాం. రేపు ఎల్లుండో మరి ఆర్డీఓ గారు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలతో కూర్చొని ఇక్కడ ఊరి నుంచి 2-3 సెలెక్ట్ చేసుకొని టైమింగ్స్ పొద్దున సాయంత్రం ఎన్ని గంటలకు స్టార్ట్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి, అట్నే స్పీడ్ బ్రేకర్స్ పెట్టి చెక్ పాయింట్స్ పెట్టుకుని సిఐకి ఎస్ఐ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే పర్మనెంట్ ఒక పోలీసు వాళ్ళు పెడతాం, చెక్ పోస్ట్ అరేంజ్ చేస్తాం. అక్కడి నుంచి ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొన్న నిండు ప్రాణాలు ఉండిపోయినాయి అటు తాగే తోలుతుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపలేసాం, అది వేరే కదా. కానీ ఇంకో ప్రాణం పోకుండా ఇక్కడే ఎంట్రన్స్ లోనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టి అక్కడే తీసుకొని వాళ్ళ లైసెన్స్ కూడా ఉందా లేదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎందుకంటే చిన్న పిల్లలు తోలేస్తాడు ట్రాక్టర్లు, ఏదో నేను రోజుకి 500 వస్తాయని చెప్పి తోడడం జరుగుతుంది. విపరీతమైన ట్రాక్టర్లు వస్తాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అడ్డుకట్టు వేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, స్థానికులు ఇబ్బంది లేకుండా తీసుకొని దీనికి చెక్మేట్ పెట్టి వచ్చే 5-6 రోజుల్లోనే ఒక పెను మార్పు వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ, మన గ్రామస్తులకి అందరికీ కూడా నా తరపున, కలెక్టర్ గారి తరపున మాటిస్తూ. టీటీడీ అన్నమాచార్య కళామందిరంలో ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఘనంగా మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచి రఘురాం పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఆ సొసైటీ సభ్యులతో కలిసి రఘురాం మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో 1994లో ధ్యాన ప్రచారం కోసం ఏర్పడిన సంస్థ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ. ఇది బ్రహ్మశ్రీ పత్రి గారి ఆదేశం ప్రకారం అంతవరకు మనకు ధ్యానం అంటే ఏమి తెలియదు. ఆ పరిస్థితులలో మేము సొసైటీని ఏర్పాటు చేసుకున్నాం. మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో
మొట్టమొదటి ఆ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేస్తున్నాము. 21 అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10:15 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి మన వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం తరఫున ఒక రెజల్యూషన్ని 192 సభ్య దేశాలు ఆ రోజు వరల్డ్ మెడిటేషన్ డే ఏర్పాటు చేస్తున్నారంటే మన భారతీయులు కూడా చాలా గర్వకారణం. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుండి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, గ్రామంలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం విరూపాక్షపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులను నిర్విరామంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మనం గమనిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాలలో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగుపడతాయని అన్నారు. గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన భూ సంబంధించిన మరియు ఇతర రెవెన్యూకి సంబంధించిన సమస్యలపై రెవెన్యూ సదస్సులు అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారం కొరకే ఈ రెవెన్యూ సదస్సుల నిర్వహణని రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్ తదితర రెవెన్యూ అధికారులు గ్రామంలోని ప్రజలకు సంబంధించిన, రెవెన్యూకు సంబంధించిన, భూములకు సంబంధించిన కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, సర్వే, మ్యూటేషన్ తదితర సమస్యలు ఉంటే వారి గ్రామంలోని రెవెన్యూ సదస్సులు నిర్వహించిన రోజు అర్జీలు స్వీకరించి పరిష్కారం అప్పటికప్పటికే అయితే పరిష్కారం చూపాలని, లేని పక్షంలో 48 రోజుల్లో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు. ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో రెవెన్యూ అధికారి యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైతే పేదవాడు ఉన్నాడో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇది మంచి అవకాశం. పైగా ఈ రోజు మీరు ఎటువంటి ఎంఆర్ఓ పని పెట్టుకున్నా ఈ రోజు మీకు ఉచితంగా ఉంటుంది. అంటే సర్టిఫికెట్లు కావచ్చు, దాని తర్వాత మ్యూటేషన్లు కావచ్చు, పేరు మార్పిడి కావచ్చు, పాస్ పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ ఏమున్నా సరే ఈరోజు ఉచితంగా చేస్తారు. దానికి క్యూ కట్టండి. 1 by 1 వస్తే మీ సమస్య అన్ని కూడా తీర్చి సార్ వారికి మరి విన్నపించుకొని చెప్పి ఇక్కడికి చేస్తారు. మేము కూడా సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో 70%, అంటే మిగతా జిల్లాల్లో 50%, ఈ జిల్లాలో మాత్రం 67 నుంచి 70% కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన, అంటే భూమి సమస్యలకే ఉన్నాయి. కరెక్ట్గా నాకు సుమారుగా 103-104 డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ అందులో 70% రెవెన్యూ సమస్యలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి, ఒక సదస్సులాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక 45 రోజులు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గంటా ఊరిలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున మేత కోసం ఇళ్ల సమీపంలోకి వచ్చిన ఓ ఏనుగు ఇంట్లో నిల్వ ఉంచిన వరి ధాన్యం కోసం పైకప్పు వేసిన రేకులను ధ్వంసం చేసింది. గమనించిన స్థానికులు, అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఏనుగులను అడవిలోకి మళ్లించారు. గత కొద్ది రోజులుగా ఒంటరి ఏనుగు గంగవరం మండలంలోని జారావారిపల్లి సమీపంలో తచ్చాడుతూ పంటలను, ఇళ్లను ధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మళ్లీ గంటా ఊరు సమీపంలోకి రావడంతో రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. మేము బైపాస్ పక్కలో మాది పొలం ఉంది. పొలంలో ఒడ్లు రూమ్లో వేసినాం, ఇంట్లో పట్టుకున్నాము. ఆవులు వెనక ఉన్నాయి.
ఆ ఒడ్లు కోసం వచ్చి ఆ మొత్తం షీట్లు తీసేసి డోర్ పగలగొట్టి కిటికీలు పగలగొట్టి లోపలికి వెళ్ళి అంతలోనే ఫారెస్ట్ వాళ్ళకి ఫోన్ చేసినాము. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని తరిమినారు. గోళ్ళంతా కొట్టకుండా అట్లా పక్కకు దూరి వెళ్ళిపోయింది. ఫారెస్ట్ వాళ్ళు తరిమిన దాన్ని అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. వాళ్ళు వచ్చి తరిమిన తర్వాత బాణాలు వేసిన తర్వాత మళ్ళీ కదిలింది. అంతవరకు కదలలేదు. 1:30 ప్రాంతంలో ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసుకొని పోయినారు. మళ్ళీ తరిమినారంటే అడవిలోకి మళ్ళీ రేపు కూడా వస్తుందో ఏమో, ముందు ఉండే ఒడ్లన్నీ క్లీన్ చేయమని చెప్పినారు. అడవిలో ఇట్లా మొత్తం ఆంజనేయుల గుడికి వెనక పక్క అడవిలో ఉండాది. వేరే వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు, మరి ఈ పక్క తగ్గులో ఉండదు ఏనుగు మళ్ళీ వస్తుంది సార్ అనేసి. అది దాని ఏనుగుని రానియకుండా దయచేసి మాకు ఇక్కడ కొంచెం బందోబస్తు చేస్తే చాలా మేలు. యాదవ భవన నిర్మాణ పనులను తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో తిరుపతి నగరంలోని యాదవ భవనానికి విచ్చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు యాదవ్ సంఘం నాయకులు కార్పొరేటర్ సంధ్యా యాదవ్, శంకర్ యాదవ్, భరణి యాదవ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికి దుశ్శాలువతో సన్మానించారు. అనంతరం భవనాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. యాదవ భవన నిర్మాణంను సంఘం నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టడం ఆనందంగా ఉందని తెలిపారు. యాదవ భవన నిర్మాణంలో తాను, తమ వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్లు ఇద్దరం భాగస్వామ్యం అవుతామని యాదవ్ సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. యాదవ భవన నిర్మాణానికి తోడ్పాటు అందించి ప్రతి ఒక్కరూ యాదవ కులస్తులను కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దేశవ్యాప్తంగా జమిలి ఏ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతిస్తున్నామని అన్నారు. అభివృద్ధి జరగాలంటే అన్ని రాష్ట్రాలకు ఒకే ఎన్నికలు జరగాలని, ఆదాని వ్యవహారంలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని, మొదటి నుంచి తాము ఒకే స్టాండ్లో ఉన్నామని, బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు అన్నా రామచంద్ర యాదవ్, బీజీ కృష్ణ యాదవ్, కట్టా జయరాం యాదవ్, హేమంత్ యాదవ్, జల్లి తులసి యాదవ్, ఆనంద్ యాదవ్, ఉదయ్ యాదవ్, అరుణ్ యాదవ్, కొర్లగుంటలోని యాదవ్ సంఘం నాయకులు అధిక సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో యాదవుల సంఖ్య శ్రీకృష్ణుని వారసులమైనటువంటి యాదవులం. అయితే ఇక్కడ తిరుపతి పట్టణంలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి యాదవ బిడ్డలు ఎంతో కష్టపడి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంఘ భవనం నిర్మించాలని, ఇక్కడ యాదవులకు యాదవ కుటుంబాలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క నిర్మాణం చేపట్టడం, దాంట్లో ఫంక్షన్ హాల్ కానివ్వండి, రెండోది రూమ్స్ కానివ్వండి, అంటే ఒక 36 రూమ్ల వరకు కూడా వస్తాయని వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. రాబో కాలంలో అంటే ఇంకా ఏడాదిన్నర లోపట మరి బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేసి సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది అన్నటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణం చేస్తున్నటువంటి మా పెద్దలకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, నేను నిన్న తిరుపతికి రావడం, నిన్న సాయంత్రం కానీ ఉదయం కానీ నాతో మాట్లాడినప్పుడు నేను వచ్చి చూసిపోతా అని చెప్పి, నాది కూడా సంపూర్ణమైనటువంటి సహకారం సహాయం అన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన. వచ్చే వారం 10 రోజులలో వాళ్ళు కూడా హైదరాబాద్కు వస్తున్నారు. తప్పకుండా నా సాయం కూడా వారికి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నగరంలోని 5 సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరమ్మతులు జనవరిలోపు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక చెన్నారెడ్డి కాలనీలోని హాస్టళ్లను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం ఉదయం పరిశీలించారు. మొదటగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ను పరిశీలించగా హాస్టల్ ఫ్లోరింగ్ పెచ్చులు ఊడి ఉండడాన్ని గమనించారు. అలాగే హాస్టల్లోని ఏ ఒక్క బాత్రూంకు తలుపులు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్లోకి మూత్ర విసర్జన వాసన కొడుతుండడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాడిపోయిన కూరగాయలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తాజా కూరగాయలనే వాడాలని ఆయన ఆదేశించారు. కాగా గర్ల్స్ హాస్టల్ ఆవరణంలో ఖాళీగా మందు బాటిళ్లు ఉండడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీసీ హాస్టళ్లను ఆయన పరిశీలించారు. హాస్టల్లో అందుతున్న వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని వార్డును ఆయన ఆదేశించారు. హాస్టల్ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 40,70,000 విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జనవరి నెలాఖరు హాస్టల్లోని అన్ని మరమ్మతులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహాచారి, టీడీపీ నాయకులు మహేష్ యాదవ్, పాటకం వెంకటేష్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాస్టల్స్ ఉన్నాయో, బీసీ లేడీస్ హాస్టల్స్, జెంట్స్ హాస్టల్స్, వాటి మరమ్మతుల కోసం మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి 40,70,000 కేటాయించడం జరిగింది.
తిరుపతి నియోజకవర్గంలో 5 హాస్టల్స్ ఉన్నాయి. ఈరోజు హాస్టల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది. కొన్ని చోట్ల పెచ్చులు ఊడి పడిపోయినాయి. వీటిని అటెండ్ మరమ్మతులు, బాత్రూములు, డోర్లు, శానిటరీ ఫిట్టింగు, ఎలక్ట్రికల్ ఫిట్టింగు, ఫ్లోరింగు, ఇటువంటి చిన్న చిన్న మరమ్మతులు ఒక్కొక్క దానికి 8 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు ఆ విధంగా 5టికి కూడా వేసి నియోజకవర్గంలో ఉన్న 5 హాస్టల్స్కి కూడా మరమ్మతులు చేయడం మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. తిరుపతి జిల్లాలో పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో 2025లో జరగబో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై దేవస్థానంలోని పరిపాలనా భవనంలో అన్ని శాఖల అధికారులతో గురువారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 6వ తారీఖు వరకు జరుగు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఇంజనీరింగ్ శాఖ వారు పాటించాల్సిన నియమాల గురించి, తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి పలు సూచనలను, సలహాలను చేశారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లపై అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని, తర్వాత వీఐపీలు వచ్చినప్పుడు కేటాయించిన గదుల విషయంలో కానీ, భక్తులకు కేటాయించిన గదుల విషయంలో కూడా ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని తెలిపారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తారని, సులభ పద్ధతులు భక్తులకు దర్శనం చేసుకునేలా వీలు కల్పించే విధంగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇక ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ అధికారులతో మరియు పోలీసు శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని భద్రతా ఏర్పాట్లు కూడా పటిష్టంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. 9 రోజులు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అధికారులు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీఓ కృష్ణారెడ్డి, ఈ మురళీధర్ రెడ్డి మరియు దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, భారత ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని కోరుతూ హోంమంత్రి పదవి నుంచి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ గేటు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నల్ల రిబ్బన్లు కళ్లకు కంతలుగా కట్టుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి లక్ష్మిలు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారంటే దానికి కారణం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేయడం బట్టే ఈరోజు చాలామంది పార్లమెంట్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్లోకి ఎన్నిక కాబడుతుంది అనుకుంటే అట్లాంటి రిజర్వేషన్ ఫలితంగానే ఈరోజు పార్లమెంట్లోకి అమలు చేయడానికి, పార్లమెంట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్లాంటి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లుపరిచే విధంగా అంబేద్కర్ అవమానపరుస్తూ ఈరోజు అట్లాంటి వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. అమిత్ షాను కూడా తక్షణమే రాజ్యాంగానికి విరుద్ధంగా నిన్న జరిగినటువంటి రాజ్యాంగమైనటువంటి చర్చల్లో అట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అతని రాజ్యాంగాన్ని ఎట్లయితే కాపాడబడుతుందో అట్లాంటి కాపాడబడే స్థితిలో ఈరోజు అమిత్ షా లేకుండా పోవడం అత్యంత శోచనీయమైనటువంటి విషయం. కాబట్టి తక్షణ అమిత్ షాను అరెస్ట్ చేయాలని చెప్పిన ఈరోజు సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వంలో నెలకు 6,400 బాడుగుతో టీ, కూల్ డ్రింక్స్ షాప్ నడుపుకునే తనతో పాటు దాదాపు 10 షాపుల వారిని ఖాళీ చేయమని నోటీసులు ఇచ్చి కొత్తగా ఈ నెల 17న టెండర్ వేసి 10 బాడుగును పెంచి తమకు అన్యాయం చేశారని బాధితురాలు శాంతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హాస్పిటల్ షాపులని టెండర్ వేశారు. దాంతో నేను 6వ నెంబర్ షాపు బాధితురాలు. నేను ఇదివరలో 5 సంవత్సరాల కిందట నాకు పేదరికం కింద షాపు అలాట్మెంట్ చేశారు. 6,400 కడుతున్న బాడిగిని ఈరోజు ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం కావచ్చు,
కలెక్టర్ గారు కావచ్చు, రై హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు, సూపరింటెండెంట్ వారు కావచ్చు, అందరూ కలిసి కట్టి 2000 షాపుకి 2 లక్షలు జిఎస్టీతో కూడా టెండర్ వేశారు. 6400 కట్టుతున్న నా షాప్కి 60,000 టెండర్ వేశారు. నా నుంచి ఒంటరి మహిళ కింద నేనేదో పేదరికం మీద లెటర్ పెట్టుకుంటే కలెక్టర్ గారికి నెల ముందు లెటర్ పెట్టుకున్నాను. సార్, నేను పేదరికంలో నుంచి వచ్చినాను, ఆదాయం లేదు, నా భర్త నాకు తోడు లేడు, నేను ఒంటరి దాన్ని, నా బిడ్డకు బాగలేని దాన్ని, నేను పరిస్థితి బాగలేకపోతే అతను నాకు ఈ ప్రభుత్వంలో కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక లెటర్ ఇచ్చి కలెక్టర్కి ఈమెకి బతుకు చూపించానంటే రై హాస్పిటల్లో షాప్ ఇచ్చారు. నేను నా పేదరికంతో వచ్చిన పేదవాళ్ళకి రేట్లు ఎక్కువ కాకుండా ఏదో వాటరు, టీ, ఏదో స్టేషనరీ ఐటము అమ్ముకుంటూ బతుక్కుంటూ 6,600 కట్టేదానికి 60,000 మీరు టెండర్ వేస్తే నేను ఏ విధంగా నెలకు 60,000 కట్టాలా? అంటే అప్పుడు పేదవాళ్ళ రక్తం నా ఇంట్లో తెచ్చి కట్టను కదా మీకు బాడుగా. ఆడొచ్చే పేషెంట్లు ఎలా వస్తారు? బయటంతా సలిసిపోయి లక్షలు ఖర్చు పెట్టుకొని డబ్బు లేని పరిస్థితి వాళ్ళు శ్రీ రామనారాయణ రై హాస్పిటల్కి వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు రేట్లు పెంచి బాడుగలు వేస్తే మేము రేట్లు పెంచి అమ్మి వాళ్ళ రక్తాన్ని పిండి మీకు బాడుగలు కట్టేదా? చెప్పండి కలెక్టర్ గారు, చెప్పండి రై హాస్పిటల్ యాజమాన్యం గారు, చెప్పండి సూపరింటెండెంట్ గారు రవి ప్రభు గారు, మీకు న్యాయమా ఇదే? తిరుపతి కరకంబాడి రోడ్డు రమీ గెస్ట్ లైన్ హోటల్ నందు 20వ తేదీ శుక్రవారం సాయంత్రం జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్లు 2025కు ఎంపికైన నూతన అధ్యక్షుడు శేషసాయి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో దిలీప్ రెడ్డి, రత్నశేఖర్లతో కలిసి శేషసాయి మాట్లాడారు. తిరుపతిలోని 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువత ఎవరైతే ఉన్నారో ఆ యువతలో లీడర్షిప్ను తీసుకురావటానికి, ఆ యువతకు బిజినెస్ పైన మెలకువలు నేర్పించడానికి, ఇవే కాకుండా పాఠశాలల్లోనూ అలాగే కాలేజీల్లోనూ వారి ఉన్నత స్థితికి మార్చడానికి కావలసిన స్కిల్స్ను నేర్పించడానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కృషి చేస్తూ ఉంది. 2025 నూతన కార్యవర్గం గెస్ట్ లైన్ హోటల్ రమీ గెస్ట్ లైన్లో తిరుపతి ఎమ్మెల్యే గారు చేత, అలాగే మన తిరుమల టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి గారు, ఇలాంటి ప్రముఖుల చేత మనకు ఇన్స్టలేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ట్రైనింగ్స్ ఏరియాలో కావచ్చు, లేదంటే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏరియాలో కావచ్చు, యువత మార్గదర్శకానికి ఇది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏదో సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా, అంటే ఏదైనా కూడా మనకు స్కూల్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఎప్పుడైనా వృద్ధాశ్రమాలు కావచ్చు, లేదు పుర ప్రజలకు ఉపయోగపడే ఏదైనా ఒక ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల యువత ఎవరు ఉన్నారో ఆ యువతకు బిజినెస్ ట్రైనింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ ఏరియాల్లో మార్పు కోసం పనిచేస్తుంది. ఈ నెల 20 నుండి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకొని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డెప్యూటీ సీఈఓ మదన్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక శిల్పారామం నందు రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ మరియు PMEGP ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డెప్యూటీ సీఈఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా KVIC డెప్యూటీ సీఈఓ మాట్లాడుతూ, ఈ నెల 20 నుండి 29 వరకు ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ నిర్వహణ జరుగుతుందని, ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. PMEGP మరియు ఖాదీ 2 యూనిట్ల ద్వారా శిల్పారామంలో 100 స్టాల్స్ ఏర్పాటుతో గ్రామ పరిశ్రమల ద్వారా మరియు ఖాదీ ఉత్పత్తులతో తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, ఖాదీ ఉత్పత్తులు, గ్రామీణ హస్తకళలు, కళంకారీ కళలతో ఉత్పత్తులు, PMEGP ఉత్పత్తుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ క్రింద 1956లో ఏర్పాటైన సంస్థ అని, దీని ద్వారా గ్రామీణ ఉత్పత్తులు మరియు ఖాదీ ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా గ్రామీణ ఉద్యోగ కల్పన ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ శాఖ ద్వారా 26 డిపార్ట్మెంటల్ సేల్స్ అవుట్లెట్స్, 88,000 రిటైల్ సేల్స్ అవుట్లెట్స్,
5 సెంట్రల్ ప్లాంట్స్ ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని, ఖాదీ గ్రామ వికాస్ యోజన పథకం అమలు ద్వారా వర్క్షెడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్స్కు ఆర్థిక ప్రోత్సాహం, ఖాదీ గ్రామ ఉద్యోగ వికాస్ యోజన ద్వారా మొబైల్, ఏసీ రిపేర్ వంటివి, పాటరీ, మసాలా తయారీ, హనీ మిషన్ ఇలా తదితరాల వంటి ఉత్పత్తులు తయారీపై, కొత్త పద్ధతులపై, పరికరాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన వీరు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు PMEGP రుణాలు, సబ్సిడీ కల్పించడం జరుగుతుందని అన్నారు. మన ప్రధానమంత్రి కూడా ఖాదీ వస్త్రాలను బ్రాండ్ అంబాసిడర్గా ప్రోత్సహిస్తున్నారని, అదేవిధంగా మనమందరం ఖాదీని, వస్త్రాలను, ఉత్పత్తులను ప్రోత్సహించాలని అన్నారు. దీని ద్వారా ఎంతోమంది ఖాదీ వస్త్రాలు తయారు చేస్తున్న వారికి ఆర్థిక చేయూతని ఇచ్చిన వారం అవుతామని అన్నారు. కావున తిరుపతి జిల్లా ప్రజలందరూ ఈ ఖాదీ మహోత్సవాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఖాదీ మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో KVIC డైరెక్టర్ ఎస్ గ్రీప్, ఏడి కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి ఈ ఖాదీ మహోత్సవం అనే ఉత్సవము ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది PMEGP ప్లస్ ఖాదీ 2 యూనిట్లు దగ్గరగా ఒక 100 స్టాల్స్ ఏర్పాటు చేశాము. సో ఖాదీ వస్తువులు ప్లస్ PMEGPతో అంటే విలేజ్ ఇండస్ట్రీస్ వర్టికల్స్లో తయారు చేసే వస్తువులు 2 ఇక్కడ ఒక 10 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది KVIC యాక్ట్ 1956 ద్వారా స్థాపించబడింది. సో ఇది 1957 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో బేసిక్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ దీన్ని ప్రమోషన్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. సో దీంట్లో మెయిన్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మన గ్రామీణ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ముఖ్య ఉద్దేశము. ప్రైమ్ మినిస్టర్ కూడా మన బ్రాండ్ అంబాసిడరు, ఎన్నో ఇంటర్నేషనల్ గెస్ట్లకంతా ఖాదీవే ఆయన సమర్పించుకుంటారు ఏదైనా, ఆ విధంగా ఆయన కూడా ప్రమోట్ చేస్తున్నారు. ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏమంటే ఈ ఖాదీ మహోత్సవ్ ఈ 10 రోజుల దాంట్లో అందరూ ఖచ్చితంగా వచ్చి ఆ ఖాదీ ఉద్యమంలో భాగం పంచుకొని, ఇది మనం ఎన్నో వోకల్ ఫర్ లోకల్ అంటాము, దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. మన లోకల్ ఈ ప్రొడక్ట్స్ అంతా మనమే ఎంకరేజ్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద ఉన్నాడో వాని బ్రతుకులో కొంచెం వెలుగు నింపినట్లయితుంది. పుత్తూరు మున్సిపాలిటీలో కుక్కల నుండి మమ్మల్ని కాపాడండి అంటూ పుర ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పుత్తూరు మున్సిపాలిటీలో 27 వార్డులు ఉండగా ప్రతి వార్డులో కుక్కల సంచారం విపరీతంగా పెరిగిందని, వాటి వల్ల కుక్కకాటు బాధితులు ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుతున్నారని తెలిపారు. ఒకవైపు వర్షం, మరోవైపు కుక్క కాటుతో రోజురోజుకు పెరుగుతున్నాయని, ఎక్కడ చూసినా ఏ సందులో తిరిగినా కుక్క కాటుకు నరకయాతన పడుతున్న బాధితులు లబోదిబోమంటున్న బాధితులు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా వెంటాడి కాళ్లు పట్టుకుంటున్న కుక్కలు, వాటి నుంచి ప్రజలు వెంటనే కాపాడాలని సంబంధిత అధికారులను కోరుకుంటున్న పుర ప్రజలు ఈరోజు ఉదయం పుత్తూరు అంబేద్కర్ సర్కిల్లోని ఓ పిచ్చి కుక్క సుమారు 25 మంది వెంట పడి మరీ కొరకడం ప్రజలు భయభ్రాంతులకు గురిచేసింది. ఈ విషయమై పుత్తూరు కమిషనర్కి తెలియపరిచినా స్పందించడం లేదంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు కుక్క కాటుతో చాలామంది రావడం జరిగింది. నార్మల్గా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు వచ్చిన కేసెస్ నియర్లీ 25 మెంబర్స్ ఒకే పిచ్చి కుక్క కాటు వల్ల ఎక్కువ మందికి చాలా డీప్గా కొరకడం అయింది. కొందరు దాంట్లో 4 మందికి అయితే సూచరింగ్స్ పడ్డాయి. మేము ఇంకా వెంటనే మా పై అధికారులు DCHO సార్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ సార్కి లెటర్ పెట్టాము. ఆ మ్యాడ్ డాగ్ని కంట్రోల్ చేయగలిగితే మిగతా ఇంకా కొందరికి జరగకుండా కాపాడచ్చు పబ్లిక్ని అని ఇంటిమేషన్ ఇచ్చాము. ఉదయం పుత్తూరు కార్వేట రోడ్డు వస్తుంటే కుక్క ఒక అతన్ని ఎగిరి పైకి పడి కొరకడం జరిగింది. అదేవిధంగా 25 మందిని కొరకడం జరిగింది. వాళ్ళకంతా కుట్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. స్కూల్ దగ్గరలో కుక్కల విహారం ఎక్కువైపోయింది కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లక్షద్వీప్ గవర్నర్ ప్రిపుల్ ఖోడా పటేల్. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి కావల శ్రీనివాసులు వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ధ్వజస్తంభంకి మొక్కిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో తెలంగాణ ప్రాంత వాసులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను సంచలనంగా మారింది. సిఫారసు లేఖలతో తిరుమలకు వచ్చే తెలంగాణ ప్రజలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని మాజీ మంత్రి అన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తా ఉంది. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే మాకు గొప్ప గౌరవం. దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ప్రజలకు, రాజకీయ నాయకులకు కానీ, విఐపీలకు కానీ, మామూలులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ, భక్తులకు మాత్రం భేదం కనిపిస్తూ ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు మరి దీన్ని సరిచేయాల్సిన బాధ్యత ఉంది. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏనాడైనా మేము ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ, ఆంధ్ర వ్యాపారస్తులను కానీ, మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే, ఎక్కడ నీళ్లు ఉంటే, ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. సరే వాళ్ళు పని చేసుకుంటున్నారులే అనుకొని మేము అనుకున్నాం. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. ఇది మంచిది కాదు. ఈరోజు మేము హైదరాబాద్లో కానీ, తెలంగాణలో టీటీడీ వాళ్ళకు కళ్యాణ మంటపాలు కానీ, గుళ్ళకు కానీ ఎన్నో ప్లేస్ ఇచ్చి అంటే మాకు గొప్ప సంకల్పంగా భావిస్తాం. టీటీడీ వాళ్ళ కళ్యాణ మంటపం కడుతున్నారంటే గొప్ప అదృష్టంగా భావిస్తాం. టీటీడీ కూడా వచ్చిందంటే ఉంది. కానీ ఇక్కడ అసలు రూమ్స్ అడిగితే పట్టించుకునే వాళ్ళు లేరు. దర్శనం కాడ చాలా ఇబ్బంది పడతాం. సరి చేసుకోవాలి. ఎందుకంటే మనము అన్ని రాష్ట్రాలు వేరు, మన 2 రాష్ట్రాలు వేరు. మనకు రక్త సంబంధం ఉన్న రాష్ట్రం ఇది కోరుకోరు. కనుక కలిసిమెలిసి అందరూ ఉండడానికి బాధ్యత. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. మా మన్మన్లు ఇద్దరి పుట్టెంటికలు తీయడానికి రావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీకు తెలుసు అనేక సంవత్సరాల నుంచి మరి స్వామివారి దర్శనం చేసుకోవడం, ఎప్పుడు దర్శనం చేసుకున్నా కానీ ఆ పవిత్రత, ఆ దేవుడి మహిమ, గొప్పతనం, మరి ఈ ప్రాంతంలో ఇంత బ్రహ్మాండంగా నీట్నెస్ మెయింటైన్ చేయడం, నేను మనస్ఫూర్తిగా దేవాదాయ శాఖ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు, ఈఓ గారు, ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నాలాగా లక్షలాది మంది స్వామివారి భక్తులు ఉంటారు. వచ్చినటువంటి భక్తులకు దర్శనం చేపించడం, వారికి కావాల్సినటువంటి అకామిడేషన్ కానివ్వండి, అంటే ప్రధానంగా ఏంటంటే కోట్లాది మంది జనం వస్తుంటారు ఈ ప్రాంతానికి ఆ దేవదేవుడిని దర్శించుకోవడానికి. సంతోషం. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అందరూ సుఖ సంతోషాలతోనే, ఆయుర ఆరోగ్యాలతోనే. సంక్రాంతి పండుగ కూడా వస్తుంది, గొప్ప పండుగ. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము సంక్రాంతి అనేది గొప్ప పండుగ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అక్కడ తెలంగాణలో కానివ్వండి, అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతారు. అరగొండ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక విధానం ద్వారా షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు హాస్పిటల్ షోల్డర్ సర్జన్ డాక్టర్ పమ్మి కార్తిక్ రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. గురువారం అరగొండ అపోలో హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో వాళ్ళు షోల్డర్ రీప్లేస్మెంట్ సర్జరీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నీ రీప్లేస్మెంట్ ఎట్లయితే మనం మంత్లీ 2 times చేస్తున్నామో
ఈ సర్జరీ అయితే మాత్రం మంత్లీ వన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది షోల్డర్ రీప్లేస్మెంటా అని చెప్పేసి కూడా ఆశ్చర్యపోవచ్చులే, కానీ అది ఒకప్పట్లో కొంచెం కష్టమైన సర్జరీయే. బట్ ఇప్పుడు కంప్యూటర్ గైడెడ్ 3D ప్రింట్ వాళ్ళ 3D డిజైన్తో డిజైన్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. మనం ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది కూడా లేదు. మ్యాక్సిమం 6 వారాల్లో వచ్చి వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ సక్సెస్ రేట్ వచ్చి 100% సక్సెస్ రేట్. మంత్లీ వన్స్ ఉంటుంది ఈ ఆపరేషన్ మాత్రం. నీ రీప్లేస్మెంట్ యాజ్ యూజువల్గా 2 months మంత్లీ ట్వైస్ జరుగుతుంది అనమాట. కానీ ఈ ఆపరేషన్ మాత్రం పర్టికులర్గా మంత్లీ వన్స్ ఉంటుంది. The anesthetic management for this reverse shoulder replacement is called as wide awake, should be done only under the block. So the nerve supplying this hand is identified using an ultrasound, and this hand will be anesthetized fully. So the entire surgery will take place only under the block, and patient will be awake. So immediately after the surgery, they can have normal food after 1 hour, and they can get out of the bed and walk without any pain. And I'll secure a catheter near the nerve. So the continuous infusion of local anesthetics will be given for 1 or 2 days. So there will be a very minimal or no post-operative pain. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. IFCM మినిస్ట్రీస్, కడప ఇండిపెండెంట్ పాస్టర్స్ ఎవాలజిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ వేడుకలను కడప ANGO కాలనీలో ఐక్యారాధన చర్చ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ యలమంచలి ప్రవీణ్ కుమార్, గౌరవ అతిథిగా కడప నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవిరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచలి ప్రవీణ్ మాట్లాడుతూ అద్భుతమైన క్రిస్మస్ సందేశం అందిస్తూ ప్రతి ఒక్కరికి 3 గుణాలు ఉండాలని, 1 విశ్వసించే గుణం, 2వది లోబడి ఉండేటటువంటి గుణం, 3వది వెంటనే అమలుపరిచే గుణం. ఈ 3 గుణాలు ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్ మరమ్మతులు జనవరిలోపు పూర్తి చేయాలి. తిరుపతి నగరంలోని హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. యాదవ భవనాన్ని పరిశీలించిన తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భవన నిర్మాణానికి తోడ్పాటును అందిస్తానని వెల్లడి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో పరిష్కరిస్తాం. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశం. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఏర్పాట్లపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈవో పాపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.